ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో గురుకుల ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గురుకుల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తక్షణమే స్పందించాలని, 1650 కుటుంబాలు రోడ్డున పడ్డా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి, ఇతర గురుకులాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు. మరి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులటువంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. 22 PRC ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి. ఇంకోటి మాకు ఉద్యోగ భద్రత లేదు. మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి మినహాయించి అవుట్సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్లో చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్సిలో మా పోస్టులు మినహాయించాలి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఇదే పోస్టులను నమ్ముకొని మేము ఉన్నాము. చాలా జీతంతో కూడా పనిచేస్తున్నాము. ఈ మధ్య మాకు డిఎస్సిలో కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు మేము విధులోకి హాజరు కాము. సాలి జీతంతో మేము ఇన్నాళ్ళు కూడాను మాకు కాంట్రాక్ట్ విధానంలో మార్చి జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని మేము వేడుకోవడం జరుగుతుందండి. మాకు అవుట్ సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలండి. మాకు 2022 ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలండి. ప్రభుత్వం స్పందించి మేము ఉన్నటువంటి ఈ యొక్క స్థితి నుండి కాంట్రాక్ట్ విధానంలో మార్పు చేసి మా యొక్క జీత భత్యాల్లో కూడా మార్పులు చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రతిష్టాత్మకమైన దేశంలో అత్యున్నతమైన 2 ఎగ్జామ్స్ IIT, JEE మెయిన్స్ అండ్ నీట్, అవి జనరల్ గా పిల్లలతో సరిసమానంగా COE, SYలో బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడికి ఈ తక్కువ జీతాలు ఇవ్వడం వల్ల చాలా మానసిక ఉద్యోగతకి లోనయ్యి పిల్లలను వదిలేసి ఈ రోజు ఈ గిరిజన ప్రాంతాల్లో మేము సర్వీస్ చేస్తున్నందుకు ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నామండి.